హాయ్ అండి, నేను టమాటో రసం ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి పండిన టమాటోలు తీసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తర్వాత 2 రేకుల చింతపండుని కడిగి వేసుకోండి. తర్వాత సాల్ట్, పసుపు కూడా వేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నేను కందిపప్పుని ఫ్రై చేయలేదు, నార్మల్గానే వేసేసాను. తర్వాత దీంట్లో హాఫ్ మిరియాలు, తర్వాత 1 స్పూను ధనియాలు వేసుకున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే వేసుకోండి, నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాల పౌడర్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూను జీలకర్ర, కొన్ని 5-6 మెంతులు వేసుకున్నాను. మీకు నా మెంతులు నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. మా ఎండుమిర్చి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి నేను 4 వేసుకున్నాను. మీరు చూసుకొని మీ కారం తగినట్టుగా వేసుకోండి. వీటినన్నిటిని మిక్సీ పట్టుకొని రావాలి. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. వీటిని బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది సపరేట్ చేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి టమాటాలను. మీకు చేతితో మ్యాష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే పప్పు ఇనిపేది ఉంటుంది కదా, దాంతో ఇనుపుకోవచ్చు. తర్వాత వాటర్ కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటో పల్పుని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా చేతితో స్ట్రెయిన్ చేసుకోవడం కష్టంగా ఉంటే మీరు స్ట్రైనర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పల్ప్ వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత నేను రిమైనింగ్ పల్ప్లో మళ్ళీ ఇంకాస్త వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మ్యాష్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ గుజ్జు ఏమైనా ఉంటే, పల్ప్ ఏమైనా ఉంటే మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత చేసుకోవాలండి, లేకపోతే కాలుతుంది. తర్వాత ఈ రెండింటిని సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మ్యాష్తో టమాటో గుజ్జుతో మనకు అవసరం లేదు, దాన్ని పడేయచ్చు. ఇప్పుడు మనం ఈ వాటర్తో టమాటో రసం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని బారు చీలికల్లాగా కట్ చేసుకోవాలి. అవి కూడా దీంట్లో వేసుకొని మనం ఆల్రెడీ టమాటోలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ మగ్గడానికి ఇంకాస్త సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం చూసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది రసంలోకి చాలా బాగుంటుంది. మీ దగ్గర ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక అదైతే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. తర్వాత మనము సపరేట్ చేసుకున్న టమాటో రసం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది మీకు పులుపుకి తగ్గట్టుగా మీకు రసం ఎంతైతే కావాలో అంత దాన్ని బట్టి మీరు అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను సాల్ట్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ టేస్ట్ చూస్తే నాకు రసం పౌడర్ సరిపోలేదు, అందుకని నేను రిమైనింగ్ రసం పౌడర్ కూడా మొత్తం యాడ్ చేసేసాను. తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. మనం రసం ఎంతసేపు మరిగించుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా, మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఆ పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు మనము రసం అనేది మరిగించుకోవాలి. ఇక్కడ పులుపుని అలాగే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇక్కడ కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్వీట్లోకి ఉప్పు అయితే ఎలా అయితే యాడ్ చేసుకుంటామో అలాగే పులుపు ఏది వండినా కూడా దాంట్లోకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి మనము షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేసుకుంటాము. అంతే, రసం అనేది రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్ చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్